నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్. ఉన్నటువంటి వార్తలను వాస్తవాలు విశ్లేషించుకున్నాం. దయచేసి పొలిటికల్ వాయిస్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూద్దాం. ఆర్థిక ప్రగతికి ఆడబిడ్డలే అండ, స్వయం సహాయక సంఘాల సహకారంతో $1 ట్రిలియన్ స్థాయిని సాధిస్తాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 33% సీట్లు అతివలకే. మహిళా సంఘాలకు రైసు మిల్లులు కేటాయిస్తాం. మహిళా శక్తి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. టన్నెల్ కూలితే పంటలు ఎండితే బారాసా నేతలు సంబరపడుతున్నారని మండిపాటు. కేంద్రం నిధులు అందక నష్టపోతున్నాం. ఎంపీల సమావేశంలో బట్టి. ఛాంపియన్స్ అవుతారా? కివీస్తో భారత్ ఫైనల్ నేడే. మీరు హామీలు ఇచ్చి మమ్మల్ని నెరవేర్చమంటారా? కాంగ్రెస్పై కిషన్ రెడ్డి ధ్వజం. సిరియాలో రక్తపాతం. అసద్ అనుకూల ప్రభుత్వ వర్గాల మధ్య ఘర్షణ. 2 రోజుల్లో 600 మందికి పైగా మృతి. మహిళలు కోటీశ్వర్లు కాదు, అప్లపాలవుతున్నారు. బారాస నేత హరీష్ రావు. కారులో ఛాతీ నొప్పి అదుపు తప్పి కాలువలోకి నీట మునిగి తండ్రి, కుమార్తె మృతి. సామాజిక స్ఫూర్తికి సెల్యూట్. నారీ శక్తికి సలాం. ఏ సమాజంలోనైనా దేశంలోనైనా మహిళలను గౌరవించడమే ప్రగతి దిశగా తొలి అడుగని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. కర్ణాటకలోని హంపీలో ఇజ్రాయెల్ మహిళతో పాటు స్థానిక మహిళపై దుండగులు దాడి చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మీరే $1 ట్రిలియన్ శక్తి. అదానీ అంబానీలకు ధీటుగా తెలంగాణ మహిళల వ్యాపారం. పరేడ్ గ్రౌండ్స్లో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చితే బలమైన ఆర్థిక శక్తిగా తెలంగాణ. మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ పవర్ ప్లాంట్లు, ఆర్టీసీకి అద్దె బస్సులు. 10 ఏళ్ల చంద్రగ్రహణం వీడింది. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు వెలుగులు. ప్రమాదాలను చూస్తూ పైశాచిక ఆనందంలో ప్రతిపక్షాలు నవ్వుకుంటున్నాయని మండిపాటు. ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 పాలసీ ఆవిష్కరణ. యాదగిరిగుట్టలో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. పెండింగ్ ప్రాజెక్టులు నిధులు సాధించుకుందాం. అన్ని పార్టీల ఎంపీలు కలిసి రావాలి. డిప్యూటీ సీఎం బట్టి. కేంద్రం నుంచి రావాల్సిన వాటిపై ఎంపీలకు త్వరలోనే బుక్లెట్. పార్లమెంటు సెషన్కు ముందు ఢిల్లీలో ఆల్ పార్టీ మీటింగ్ పెడతామని వెల్లడి. తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తున్నది అసదుద్దీన్. ఆల్ పార్టీ ఎంపీలతో ప్రజాభవన్లో మీటింగ్. బీజేపీ బీఆర్ఎస్ డుమ్మా. లేటుగా సమాచారం ఇచ్చారంటూ బట్టికి కిషన్ రెడ్డి లేఖ. మా సర్కారు బలం మహిళలే. 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరుగా చేయడమే మా లక్ష్యం. అప్పుడే $1 ట్రిలియన్ ఎకానమీగా రాష్ట్రం. సీఎం రేవంత్ రెడ్డి. పరేడ్ గ్రౌండ్స్లో ఘనంగా ఇందిరా మహిళా శక్తి సభ. త్వరలో మహిళా సంఘాలకు రైసు మిల్లులు, గోదాములు, వారి ఉత్పత్తులకు పన్ను మినహాయింపు. మహిళలను అభివృద్ధి చేసేందుకు సోలార్ ప్లాంట్లు, బస్సులు. అదానీ అంబానీ కంటే కూడా ధీటుగా మన ఆడబిడ్డలు ఎదగాలి. ఎన్నికల్లో పోటీ చేయండి, గెలిపించుకుంటాం. 10 ఏళ్ల చంద్రగ్రహణం తొలగింది. టన్నెల్ కూలితే పంటలు ఎండితే బీఆర్ఎస్ నేతలకు పైశాచికానందం. అలాంటి వాళ్ళు బాగుపడిన చరిత్ర ఎక్కడా లేదని వ్యాఖ్య. ఈసారి సాధారణ వర్షాలే. వాతావరణ శాఖ అంచనా. ఏప్రిల్ తొలి వారంలో మరింత క్లారిటీ. రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు. 40 డిగ్రీలకు చేరుకున్న ఉష్ణోగ్రతలు. మధ్యాహ్నం మంటలు, రాత్రి చలుగాలులు. 14 కోట్ల విలువైన ఫాల్కన్ చార్టర్డ్ ఫ్లైట్ సీజ్. దుబాయ్ నుంచి రాగానే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పట్టివేత. ఈడీ దర్యాప్తులో వెల్లడైన ఫాల్కన్ చైర్మన్ అమర్దీప్ బిజినెస్ మల్టీలెవెల్ మార్కెటింగ్ పేరుతో 1700 కోట్ల వసూళ్లు. డిపాజిటర్లకు 850 కోట్ల చెల్లింపు. మిగతా వేయలేక దుబాయ్కి పరార్. డ్రైవింగ్ చేస్తుండగా గుండెపోటు. కాలువలోకి తీసుకెళ్లిన కారు. 2 పిల్లలు, తండ్రి మృతి. పెండింగ్. వెలిగొండకు కృష్ణా గోదావరి నీళ్లు తెస్తా. ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తీసుకుంటా. పోలవరం బనకచెర్లతో ప్రకాశం జిల్లా సస్యశామలం. ఏపీ సీఎం చంద్రబాబు. మహిళలకు రైసు మిల్లులు, వడ్ల నిల్వకు గోదాములు కూడా. మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో మండలానికి 1 చొప్పున నిర్మాణం. మిల్లింగ్ చేసి ఎఫ్సీఐకి ఇచ్చే బాధ్యత సంఘాలదే. ధాన్యం బొక్కుతున్న పందికొక్కులకు జవాబిదే. 1000 ఆర్టీసీ బస్సులకు మహిళల యజమానులు. 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్పత్తికి వారికే. చంద్రగ్రహణం తొలగి ఆడబిడ్డలకు స్వేచ్ఛ, వెలుగు. టన్నెల్ కూడిన పంటలు ఎండిన బీఆర్ఎస్ నేతల పైశాచికానందం. దాంతో ఎవరూ బాగుపడలే. పరేడ్ గ్రౌండ్స్లో భారీగా నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్. ఇందిరా మహిళా శక్తి మిషన్ పాలసీ ఆవిష్కరణ. మహిళా సంఘాలకు 22,794 కోట్ల చెక్కు. RRRకు మోదీ భూమి పూజ. కేబినెట్ ఆమోదానికి రంగం సిద్ధమవుతోంది. భూసేకరణకు నిధులు లేవన్నా గడ్కరీకి చెప్పి ఒప్పించాను. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి రైల్వే కోచ్ ఫ్యాక్టరీల ఉత్పత్తి. కాంగ్రెస్ విఫల గ్యారంటీలను మాపై రుద్దడం ఏమిటి? తెలంగాణ బాస్ బీజేపీ. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉప పార్టీలు. మహిళా దినోత్సవం రోజున అఖిలపక్షం సమావేశమా? ముందస్తు కార్యక్రమాల వల్లే మేము వెళ్ళలేదు. ఎవరు ఛాంపియన్స్? భారత్ న్యూజిలాండ్ ఫైనల్ నేడే. కోహ్లీ రోహిత్ పైన అందరి దృష్టి. దుబాయ్ సిటీలో తుది సమరం. ఛాతీలో నొప్పి, కాలువలోకి కారు. తండ్రి, 2 చిన్నారుల మృతి. ప్రాణాలతో బయటపడ్డ తల్లి. వరంగల్ జిల్లాలో ఘోర ప్రమాదం. తెలంగాణలో ఎన్డీఏ కూటమి. ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిలాగా తెలంగాణలో కూడా తెలుగుదేశం పోటీ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తున్నది.
ఏపీలో తెలంగాణలో టీడీపీ అని అంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినవి 2-3 అంశాలు వచ్చినాయి. ఏపీ ఎన్డీఏ కూటమి అంటే సహజంగా కొంత హిందువులకు జరిగినటువంటి అన్యాయాలను కూడా వాళ్ళు ప్రశ్నిస్తారు, హిందువులకు కూడా వాళ్ళు కొంత గొంతవుతారు. మిగిలిన వాళ్ళు ఎవరు హిందువుల గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. కొంత బీజేపీ ఉన్నది, అందులో జనసేన పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ అధినేత ఆయన కూడా ఎన్డీఏలో ఉన్నాడు. కాబట్టి గొంతు లేనటువంటి హిందువులకి కొంత గొంతవుతారు ఎన్డీఏ వాళ్ళు అనుకుంటే, చంద్రబాబు నాయుడు గతంలో అధికారంలో ఉన్నప్పుడు విజయవాడలో దేవాలయాలన్నింటినీ కూలగొట్టిండు. మళ్ళా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 2-3 సంఘటనలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నము ఆంధ్రప్రదేశ్కు సంబంధించి